హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. నేను ఇవాళ ఒక వంటకం మీకు చూపిద్దామని చెప్పి రెడీ చేశాను. ఇదేంటంటే దీని పేరు ఏంటంటే మేతి పరాటా. ఇది ఎలా కలుపుకోవాలో ఏంటో అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది గోధుమ పిండితో మేతి పరాటా అని మహారాష్ట్రలో చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. చాలా బాగా చేస్తారు వాళ్ళు. నేను కూడా అక్కడ నేర్చుకొని చేస్తున్నాను. ఇది ఈ రకంగా చేసుకొని తింటే మీకు చాలా మేతి పప్పు అది కాకుండా ఇదో వెరైటీగా కూడా మెంతి కూరతో చేసుకొని తినచ్చు. ఇదేమో మెంతి కూర అనమాట. ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను నేను. ఇవేమో పచ్చిమిరకాయలు అనమాట, సన్నగా తరుక్కొని అట్టు పెట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని అట్టు పెట్టుకోవాలి. ఇదేమో గోధుమ పిండి, దీంట్లో కొంచెం కట్ చేసి కొత్తిమీర వేసాను. ఉప్పు, ఇది ఉప్పు అనమాట, ఇది కారము, ఇది పసుపు. ఇదేమో కొంచెం నెయ్యి దీంట్లో వేయడానికి నెయ్యి వేసి కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి దీంట్లో కలిపి నానబెట్టి 2-3 గంటలు నానబెట్టేసి ఆ తర్వాత 4 గంటలైనా నానబెట్టుకుంటే ఎంత నానితే అంత మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయి. మామూలు గోధుమ పిండి మల్టీప్లెస్తో చేసుకున్న బాగుంటుంది, మామూలు గోధుమ పిండితో కూడా చేసుకున్న బాగుంటుంది. ఇలా ఒక వెరైటీగా చేసుకోవచ్చు. మేతి పరాటా అంటారు దీన్ని. ఇలా చేసుకుంటే మీకు ఆకుకూర తిన్నట్టు ఉంటుంది, గోధుమ రొట్టెలు తిన్నట్టు ఉంటుంది. వీటిలో అన్ని వెరైటీలు ఉంటాయి. దీంట్లో ఎక్కువగా వాళ్ళు మిక్స్డ్ పచ్చడి వేస్తారనమాట. అన్నీ కలిపిన వెజిటబుల్ది మిక్స్డ్ చట్నీతో తింటారు. మనమైతే టమాటా చట్నీ ఇంకా మనం ఎవరికి నచ్చిన దాంతో తినచ్చు. అవి అసలు ఏమీ వేసుకోకుండా ఉన్నా ఓన్లీ ఇలాగ కలుపుకొని అది బాగా నానిన తర్వాత చపాతీలా ఒత్తుకొని అలా మామూలుగా ఒట్టిగా తిన్నా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం అన్నీ వేస్తాం కాబట్టి మీకు చట్నీతో తిన్నా బాగుంటుంది, తినకపోయినా టమాటా చట్నీ అది వేసుకొని మనకి ఊరగాయలు ఉంటాయి కాబట్టి దాటితో తిన్నా బాగుంటుంది, ఒట్టిగా తిన్నా బాగుంటుంది. ఇది ఎలా కలుపుకోవాలా అనేది నేను చూపిస్తూ ఉంటాను మీకు ఒక్కొక్కటి వేసి. దాన్ని బట్టి మీరు ఇలాగా ఇంత క్వాంటిటీ అనేమి ఉండదండి. నేను ఒక కట్ట తీసుకున్నాను మెంతి కూర పప్పు కూర. మీకు కావాలంటే 2-3 వేసుకొని తీసుకొని అలా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు వేస్తూ ఉంటాను. ఈ మెంతి కూర అంతా కూడా దీంట్లో వేస్తున్నాను. ఇదంతా వేసుకోవాలా. ఈ కూర అంతా కూడా అంత బాగా ఆకులు కట్ చేయక్కర్లేదు, కొంచెంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చపాతీ ఒత్తుకునేప్పటికి బాగా నాని మీకు అంతేమీ అనిపించదు. నేను ఒక కట్టన్నర తీసుకున్నాను. దీంట్లోనే పచ్చిమిరకాయలు వేస్తున్నాను. కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, కారం ఇంకా కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఉల్లిపాయలండి ఇలాగే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే మీకు అవి దాంట్లో కలిసిపోయి చపాతీలో కలిసిపోయి చాలా బాగుంటుంది అనమాట. దాంట్లో తినేటప్పుడే కొంచెం మంచిగా తగులుతూ ఉంటుంది. మరీ పెద్దగా ఉంటే బాగోదు. సన్నగా తరుక్కొని పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలా. అలా అయితేనే బాగుంటుంది. ఇలాగా ఇది మా అచ్చు దీనిలాగానే మంచిగా ఉంటుందండి. ఇది పసుపు అనమాట, కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంతోనే కారం, మిరపకాయ కారం చాలా నాళ్ళు కొంచెం కారం బాగా తినేవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఆ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి కాబట్టి అంత కారం తినరు కాబట్టి కొంచెం వేసాను. ఉప్పు, దీంట్లో ఉప్పు చపాతీలకు వేసినట్టు కొంచెం 1/2 స్పూన్ వేసుకోకూడదండి. మామూలుగా తినడానికి వీలున్నట్టుగా కలుపుకున్నట్టుగానే వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసాను, 2 స్పూన్లు వేసాను అన్నమాట. పడుతుంది దీంట్లో. అంటే మామూలుగా మనం వెజిటబుల్స్లోకి ఉప్పు కారం వేసుకున్నట్టే ఈ క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలా. కారం కొంచెం వేయచ్చు అనుకుంటున్నాను, కొంచెం వేసాను. ఇవన్నీ వేసుకొని మీరన్నీ దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, మామూలు నెయ్యి వేసుకోవచ్చు, అమూలు అమ్ముతుంటారు కదా అవైనా వేసుకోవచ్చు. నేను చిటికెడు నెయ్యి వేసాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలా, ఈ పిండిలో కలిసిపోవాలి. దాంట్లో మామూలుగా చపాతీ పిండి నీళ్ళు వేసి కలుపుతారు కదా అలాగే ఈ తడితో ఎంతవరకు కలపకలమో చూసి అంతవరకు కలుపుకోవాలా. మీకు ఈ ఆకుకూరకి తడి ఉంటుంది కాబట్టి ఆ తడికి ఎంతవరకు ఈ గోధుమ పిండి కలుస్తుందో అంతవరకు బాగా
కలిపేసి ఆ తర్వాత ఎంతవరకు నీళ్ళు పడతాయో చూసుకొని అంతవరకు వేసుకొని మామూలుగా చపాతీ పిండి కలిపినట్టుగానే కలిపేసుకోవడం. మరీ అంత మెత్తగా రాకూడదు, కాస్త ఒత్తే వీలుగా కలుపుకుంటే మీకు బాగా నాని ఉంటుంది కాబట్టి బాగుంటుంది చాలా. ఇలాగ పిల్లలు కూర అది తినలేని వాళ్ళు, తినరు మా పిల్లలు అన్నాళ్ళు ఇలా ఆకుకూర ఇది బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మామూలుగా ఇంకా తర్వాత తోటకూర అవి కాకుండా మేతి పరాట బాగుంటుంది. ఇలాగే వాళ్ళు రైస్ కాకుండా ఎక్కువ ఇది చపాతీలు అవి తింటారు కాబట్టి వాళ్ళు రకరకాల కూరలు వేసుకొని ఇలాగా చేసుకుంటూ ఉంటారు. మేతి పరాటా అని, ఆలు పరాటా అని, ఆలుతో కూడా చేస్తారు వాళ్ళు ఆలు పరాటా. అలాగే క్యాలీఫ్లవర్తో కూడా చేస్తుంటారు వాళ్ళు. సన్నగా క్యాలీఫ్లవరు చిన్న చిన్న చెట్లు తీసుకొని దాంతో కూడా ఇలా కలుపుకొని చపాతీ పిండితో అవన్నీ వేసుకొని తడుక్కొని సన్నగా చిన్న చిన్న చెట్లులాగా చేసుకొని చిన్నవి. అలాగే దీంట్లో ఉప్పు కారం అవన్నీ వేసుకొని వాళ్ళు ఈ చపాతీ పిండితోనే అలా వేసుకొని తింటారన్నమాట. వాళ్ళు అన్నీ చపాతీతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ గోధుమ పిండితోనే వాళ్ళు ఎప్పుడు అయ్యే తింటారు కాబట్టి దాంతోనే రకరకాల ఇవి కలుపుకొని కూరగాయలు ఆకుకూరలు అవన్నీ రకరకాలవి కలుపుకొని చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మన వైపు మనం ఎక్కువ రైస్ తింటాం కాబట్టి మనకి అంత అనిపించదు, కానీ వీళ్ళు మాత్రం అన్నీ వేసుకొని తింటారు. కానీ వెరైటీగా బాగుంటుంది. ఎప్పుడు అదే చపాతీ తినాలా, వట్టి చపాతీ అని అనుకోకుండా ఇలాగా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇలాగ ఆకుకూరలు వేసుకోవచ్చు. పాలక్ పరోటా అని చేస్తారు, మేతి పరోటా అని చేస్తారు, ఇవన్నీ చేస్తారు వాళ్ళందరూ. చాలా బాగుంటాయి. నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తిన్న తర్వాతే బాగుంది అనిపించింది నాకు కూడా. ఎప్పుడు అలాగే ఒకే వెరైటీలో కాకుండా మనం ఎక్కువ రైస్తోనే ఎక్కువ తింటాం కాబట్టి ఇలా కూడా అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడితే 2 చపాతీలు తింటే చాలు అన్ని పోషకాలు వచ్చేస్తాయి. దాంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇంకా అది ఇది తినలేదనే బెంగ ఉండదు. ఇప్పుడు అన్ని పిండిలు కలిపి రాగులు సజ్జలు అన్నీ కలిపే గోధుమ పిండి ఆడిస్తున్నారు కాబట్టి అలాంటి వాటితో ఇలా చేసి పెట్టేస్తే ఆకుకూర కూడా పెట్టినట్టు ఉంటుంది. ఇంకా కాయగూరలు కూడా వేసుకోవచ్చు. అంత గట్టిగా కాకపోయినా కొంచెం ఇదిగా ఉండేట్టుగా కలుపుకుంటే సరిపోతుందండి. దీనికేమీ అంత మెత్తగా కాకపోయినా ఇది బాగా మెంతికూర కాబట్టి కొంచెం దాంట్లో కొంచెం చికట్లాగా ఉంటుంది కాబట్టి కొంచెం మీకు బాగానే ఉంటుంది. కొంచెం గట్టిగా కలుపుకున్నా నానేసరికి మీకు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. కనీసం 4 గంటలైనా నానబెడితే మీకు మధ్యాహ్నం 2-3ంటికి నేను నానబెడుతున్నాను, 7ంటికి అలా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక్కడే చేసుకోవచ్చు. ఎలాగో పికిల్స్ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా పికిల్ ఏం చేసుకోవక్కర్లేదు. టమాటా చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇంకా ఏదైనా ఉన్నా వాళ్ళు ఏది పొద్దున కూడా కూర ఏదైనా ముగిలిన దాల్ ఏమన్నా ఉన్నా అవి కూడా వేసేసుకొని తినేస్తుంటారు అన్నమాట. వాళ్ళు దాల్ కూడా వేసుకుంటారు, వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు దీంట్లో దాల్ వేసుకొని. ఇంకా ఇలాగ చపాతీ పిండిలాగా కలిపేసి ఇలా ముద్దలాగా ఇలా 2-3 గంటలు ఉంచేసుకోవడమే. ఇది మామూలుగా ఒట్టిగా తిన్నా కూడా ఉప్పు కారం ఉంటుంది కాబట్టి సరిపోను ఉప్పు కారం వేసుకోవాలి. ఈ పిండికి తగ్గట్టుగా వేసుకుంటే మీకు మామూలుగా తినడానికి ఒట్టిగా చిన్నపిల్లలకి పిండి తింటూ ఉంటారు కదా, అలా తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. కొంతమంది వెడల్పు గిన్నెలో కలుపుకుంటూ ఉంటారు. ఇంకా అంత తడి అక్కర్లేదు కదా అని నేనేమో దీంట్లో కలిపాను అన్నమాట. అడుగున ఏదో పిండి ఉంది కదా, అది కూడా ఇది చేసేసి దీంట్లో కలిపేసి పెట్టేస్తాను. ఇంతేనండి. ఇలా కలిపేసుకొని 2-3 గంటలు ఉంచేసుకొని మీరు సాయంత్రం నేను చపాతీ వేస్తాను, అప్పుడు నేను ఫోటో పెడతాను, అది చూడండి చపాతీ ఎలా ఉంటుందో అనేది. ఇంకా అలా పెట్టుకొని ఉంచేసుకోవడం. ఇలా దీని మీద గట్టిగా మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే మీరు ఇదిగో ఇలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా డ్రైగా కాకపోయినా మామూలుగా కలుపుకున్నా ఇది ఇంకా సాఫ్ట్గా బాగా వస్తాయి చపాతీలు. ఇలా కలిపేసుకొని దీనికి ఏమో నూనె అలా ఏమి అంటించక్కర్లేదు, ఇలా ఉన్నా బాగానే ఉంటుంది. వేసుకునేటప్పుడు కొంచెం
గోధుమ పిండి కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. బాగా నానుంటుంది. నానిన తర్వాత అది మెల్లగా సాఫ్ట్గా బాగా వస్తూ ఉంటుంది అన్నమాట. మీరు గట్టిగా కలుపుకున్నా పలచగా కలుపుకున్నా కొంచెం ఒత్తేటప్పుడు కొంచెం పౌడర్ వేసుకొని గోధుమ పిండి వేసుకొని మీరు ఒత్తుకున్నారంటే స్మూత్గా సాఫ్ట్గా, మరీ గట్టిగా కలుపుకున్నా అంత బాగోదండి. ఇలా మాత్రం కలుపుకుంటే కొంచెం మీరు ఎలా కలుపుకున్నా కానీ నానిన తర్వాత ఇలాగే ఉంటుంది. ఇది ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే మెంతికూర కాబట్టి మీకు కొంచెం జిగటదనం ఉంటుంది. ఇలా పెట్టేసుకొని బాగా నానిన తర్వాత కొంచెం ఆయిల్ తీసేసుకొని వీటిని మామూలుగా ఉండలుగా చేసేసుకొని పౌడర్ వేసుకొని చపాతీలా కొట్టేసుకొని తినేయడమే అంతే. ఇలా పెట్టేశాను. ఇది 2-3 గంటలు నానబెట్టేసి ఇంకా సాయంత్రం నేను చపాతీ చేస్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది క్వాంటిటీ. ఆకుకూర మీకు ఉల్లిపాయలు, కారం, పచ్చిమిరకాయలు అన్నీ బాగా కనిపిస్తూ చక్కగా బాగుంటుంది. ఇవాళ మామూలుగా చపాతీ కాకపోయినా మామూలుగా ఇంత పిండి తీసుకొని పెనం మీద ఇలాగా జొన్న రొట్టెలు చేసుకున్నట్టుగా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.